హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బోనిగల సోలోమన్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? దేవుని దయవల్ల బాగున్నాను. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఎన్నో డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇప్పుడు అప్కమింగ్ 2025 లో టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ మంచి లాభాలు ఇచ్చేవి ఏమి ఉన్నాయంటే ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. అందరికీ టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ కావాలి. ఎందుకు? ఫస్ట్ ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి కదా, ఎక్కువ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు అనుకుంటారు కాబట్టి. బెనిఫిట్స్ అంటే ఏమిటి? అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు రిటర్న్స్ పాయింట్ లో చూడకూడదు. ఓకే. గోల్స్ పాయింట్ లో చూడాలి. లక్ష్యాలు. సపోజ్ ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, 50 ఏళ్ళు 55 ఏళ్ళు. అతని కూతురు మ్యారేజ్ ఒక 6 months 1 year లో ఉంది సపోజ్. అప్పుడు అతనికి రిటర్న్స్ కావాలంటే జనరల్గా ఏమిటి రిటర్న్స్ కావాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. ఈక్విటీ అంటే స్టాక్స్. రిటర్న్స్ ఎప్పుడైనా కానీ ఎక్కువ ఎందులో వస్తాయి? ఈక్విటీస్ లో వస్తాయి, స్టాక్స్ లో వస్తాయి. రిస్క్ ఎందులో ఉంటుంది? ఈక్విటీస్ లోనే ఉంటుంది, స్టాక్స్ లోనే ఉంటుంది. మరి 6 months 1 year లోనే మ్యారేజ్ ఉంది పాపదే, మరి ఈక్విటీలో పెట్టొచ్చా? పెట్టకూడదు. షార్ట్ పీరియడ్ కోసం మనము రిటర్న్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే దీర్ఘకాలం ఉంటే రిటర్న్స్. ఓకే. షార్ట్ పీరియడ్ కోసం రిటర్న్స్ రావచ్చు రాకపోవచ్చు. ఓకే. కాబట్టి లక్ష్యాలకు అనుగుణంగా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అర్థమైందమ్మా? టాప్ ఫండ్స్ ని మనం డిఫైన్ చేయలేము మీ లక్ష్యాలను బట్టి. ఇప్పుడు కొంతమంది ఎఫ్డి కంటే ఎక్కువ వస్తే చాలు, నా యొక్క ప్రిన్సిపల్ డౌన్ అవ్వకూడదు అనుకుంటారు. వాళ్ళకి ఈక్విటీ సూటబుల్ కాదు. డెట్ ఫండ్స్ అని ఉంటాయి, వాళ్ళకి బాండ్ ఫండ్స్ అంటారు. ఎఫ్డి కంటే ఒక 1% 2% ఎక్కువ వస్తుంది, ప్రిన్సిపల్ సేఫ్ ఉంటుంది, హాయిగా నిద్రపోతారు. లేదు, కొంతమంది కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. కరెంట్ అకౌంట్లో రూపాయి వడ్డీ రాదు. సంస్థలు ఇప్పుడు కాలేజ్ ఉందనుకోండి, కాలేజీకి ఒక అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్, ఏం వడ్డీ రాదు. బిజినెస్ ఉంది, బిజినెస్ కోసం కరెంట్ అకౌంట్స్ ఉంటాయి, ఏం వడ్డీ రాదు. పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, వాళ్ళకి కరెంట్ అకౌంట్లో ఏం రావు. వాళ్ళకి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. మీరు ఒక్కరోజు పెడితే కూడా లిక్విడ్ ఫండ్స్లో సంవత్సరానికి 5%, 6%. ఒక్కరోజు పెడతారు, లక్షకి 15 నుంచి 20 రూపాయలు యాడ్ అవుతుంది రోజుకి. ఫ్రైడే నైట్ పెట్టి మండే తీసుకుంటే కూడా 2 days ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఎప్పుడు కూడా టాప్ ఫండ్స్ 2025కి రిటర్న్స్ వైజ్గా మనం చెప్పలేము. లక్ష్యాలకు అనుగుణంగా మనం మ్యూచువల్ ఫండ్ చేసుకోవాలి. ఓకే. యూత్ ఉన్నాడండి 25-30 years, వాళ్ళకి ఫస్ట్ లక్ష్యం ఏమిటి? మొదటి లక్ష్యం ఏముంటుంది వాళ్ళకి? యూత్కి ఫస్ట్ బైక్ కొనుక్కోవాలి. వాళ్ళ కోరికలు అవి. ఈ రోజు కన్సంప్షన్ బైక్ కొనుక్కోవాలి, ఈ రోజు ఎంజాయ్ చేయాలి. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా ఏ రోజు వచ్చిన డబ్బుని, ఏ మంత్ వచ్చిన డబ్బుని, ఏ సంవత్సరం వచ్చిన డబ్బుని ఆ సంవత్సరం అవ చేసుకుంటే జీవితకాలం పనిచేయాలి. అదే ఈరోజు వచ్చిన డబ్బుని కొన్ని కోరికల్ని అదుపు చేసుకొని వాయిదా వేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత జీవితకాలం పని చేయకపోయినా ఆ డబ్బే మళ్ళీ డబ్బు సమకూర్చి పెడుతుంది. రిచ్ థింకింగ్ పూర్ థింకింగ్ అని ఉంటుంది. రిచ్ థింకింగ్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు, వచ్చిన రిటర్న్స్తో కోరికలు తీర్చుకుంటారు. ఒక 5 years 10 years 15 years ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక కారు కొనుక్కోవాలనుకో, రిచ్ థింకింగ్ ఫస్ట్ 5 years ఇన్వెస్ట్ చేస్తారు పెద్ద మొత్తంలో, 15,000 20,000 వాటర్ ఈఎంఐ పడే డబ్బు, దానికి రిటర్న్స్ వస్తాయి కదా, 10% 12 అంటే 10 లక్షలు పెట్టారు, ఇంకో 10 వచ్చినాయి అనుకోండి, వచ్చిన డబ్బుతో కొంటారు. రిచ్ థింకింగ్. పూర్ థింకింగ్ మిడిల్ క్లాస్ థింకింగ్ ఎలా ఉంటుందంటే జీతం రాగానే ఫస్ట్ ఈఎంఐలకు పెట్టేస్తారు. అవును. ఓకేనమ్మా? మనం అప్పుడు ఎవరి కోసం పని చేయాలంటే ఎంప్లాయీస్, వాళ్ళని పోషించడానికి ఎంప్లాయర్ కోసం పని చేయాలి. ఫస్ట్ మనకేదో జీతం వస్తుంది, ఎంప్లాయర్ కోసం పని చేస్తాము. రెండోది ఏం చేస్తాము, మనం బ్యాంక్స్ కోసం పని చేయాలి. సో నేనేం చెప్తున్నానంటే 2025కి బెస్ట్ ఫండ్స్ అంటే లక్ష్యాలు సెట్ చేసుకోండి, దీర్ఘకాల లక్ష్యాలు. రిటైర్మెంట్ చిన్న వయసులో రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే 20-25 years తర్వాత మీరు వెనక్కి చూసుకునే పని లేదు. ఓకే. తర్వాత జాబ్ ఉన్నా లేకపోయినా ఒక 20 ఏళ్ళు కష్టపడితే 20 ఏళ్ళు మీరు ఇన్వెస్ట్ చేయండి, సేవింగ్స్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేయండి. సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్ తేడా ఏంటంటే సేవింగ్స్ అంటే బ్యాంక్స్లో పెట్టుకోవడం సేవింగ్స్, పోస్ట్ ఆఫీస్లో పెట్టుకోవడం సేవింగ్స్, ఎండోమెంట్ పాలసీస్ 1,00,000 పాలసీ తీసుకుని 1,00,000 వస్తాయి అంటారు కదా, అవి సేవింగ్స్. ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా ఎండోమెంట్ పాలసీలు తీసుకోవద్దు.
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అంతేగాని ఎండోమెంట్ పాలసీస్ వద్దు, చేయొద్దు. సేవింగ్స్ చేయొద్దు. సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద మార్చండి. అయితే ఇక్కడ పూర్ థింకింగ్లో ప్రాబ్లం ఏమిటంటే రిస్క్ తీసుకోరు. రిస్క్ తీసుకోవాలి, ఓకే. రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎంప్లాయీగా ఉన్నాం, ఎంప్లాయర్ కోసం పనిచేస్తున్నాం, బ్యాంక్స్ కోసం పనిచేస్తున్నాం, ఈఎంఐల కోసం. సరే బాగానే ఉంది, మా దగ్గర డబ్బులు లేవండి సొంత బిజినెస్ పెట్టుకోవడానికి, ఎట్లా ధనవంతులు కావాలండి. మీరు ఎంప్లాయ్ అవ్వండి, ఎంప్లాయ్ తీసుకుంటున్నారు 25,000, 30,000, 40,000 పగలు పని చేస్తున్నారు. ఆ డబ్బులో నెలలో వచ్చే డబ్బులో కొంత మొత్తం 20%, 20% ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడ చేయాలి? ఈక్విటీస్లో. రియల్ ఎస్టేట్లో చేయాలంటే వచ్చే 3-4 వేలు చేయలేము. ఈక్విటీస్ అంటే ఏంటి? స్టాక్స్. సపోజ్ మీరు ఒక బ్యాంక్ స్టాక్ కొన్నారనుకోండి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఎస్ఐ, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీరు నిద్రపోతున్నా ఆ బ్యాంక్లో మీరు కొన్న స్టాక్ మీకోసం పనిచేస్తుంటుంది. అవును. మీకు డబ్బును సమకూర్చి పెట్టడానికి మీ స్టాక్ పనిచేస్తుంది. అంటే ఇన్వెస్ట్ చేసేది ఎక్కడ ఉండాలంటే మనం నిద్రపోతున్నా మన కోసం డబ్బు పనిచేయాలి. మనం ప్రజెన్స్ ఉండకూడదు. మనం ఒక బిజినెస్ పెట్టాం, మనం అక్కడ ఉన్నాం అనుకో, మళ్ళీ ఎంప్లాయ్ అయిపోతాం. మనం లేకపోయినా ఇన్వెస్ట్ చేయటం వల్ల మన కోసం ఆ కంపెనీలు పనిచేస్తాయి. జొమాటో షేర్ కొన్నాం అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, మన కోసం జొమాటో పనిచేస్తుంటుంది. ఇన్ఫోసిస్ షేర్ కొన్నాం అనుకోండి, మన కోసం పనిచేస్తుంటది. మీరు పెద్ద పెద్ద బీటెక్లు చదవకపోయిన పర్లా, సాఫ్ట్వేర్ స్టాక్స్ కొన్నారు అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్. ఎంబీబీఎస్ చదవవసరం లేదు, అపోలో కిమ్స్ షేర్ కొన్నారు అనుకోండి, ఆ హాస్పిటల్ ఓనర్. అయితే రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఏంటి? ఒక్కోసారి చీటికి మాటికి కింద పడతా ఉంటాయి. సో మనం ఏం చెబుతున్నాం, ఆర్డినరీ పర్సన్స్కి, పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి టాప్ 3 మ్యూచువల్ ఫండ్స్ ఏమిటని వెతుక్కోకుండా లక్ష్యాలు నిర్దేశించుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయమన్నా అంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. డైవర్సిఫైడ్ అనే వర్డ్ గుర్తుంచుకోండి. డైవర్సిఫైడ్ అంటే ఒక రంగం కాదు, 15 రంగాలు భారతదేశంలో. ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, సిమెంట్, స్టీల్, మ్యానుఫ్యాక్చర్, అట్లా వివిధ రకాల డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 50 కంపెనీలో పార్ట్ ఓనర్ అవుతారు. ఓకే. మధ్యతరగతి పేదవారు 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు లైఫ్లో వెనక్కి చూసుకోకుండా జీవితకాలం మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్ కొంటే ఈక్విటీస్ పర్పెచువల్ మెచ్యూరిటీ ఉండదు, జీవితకాలం మీకోసం పనిచేస్తుంటుంది. రిస్క్ తీసుకోండి, యాటిట్యూడ్ మార్చుకోండి. టాప్ 3 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏమిటన్నది మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయండి, మీ లక్ష్యాలకు అనుగుణంగా మేము గైడ్ చేస్తాం. 2025 నుంచి థింకింగ్ మార్చుకోండి, ధనవంతులు కావడానికి ట్రై చేయండి. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.